హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎస్ మీడియా. హీరో వారసురాలు కాదు వారసుడు ఎంట్రీ ఇస్తున్నప్పుడు హంగామాలు, ఫ్లెక్సీలు, బ్యానర్స్ ఎన్ని చేస్తారు ఫ్యాన్స్. మా హీరో వారసుడు వచ్చేస్తున్నాడు, ఇకపై మేము ఏలేస్తామని చెప్పేసి ఆనందపడిపోతారు కదా. బట్ వారసురాలు వస్తుంది అంటే మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయరు అభిమానులు. 90s లో కృష్ణ గారి దగ్గర కూడా ఇలాంటి ఒక సంఘటన జరిగింది. కృష్ణ గారి కూతురు మంజులని హీరోయిన్ గా లాంచ్ చేద్దామని చెప్పేసి ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఒక సినిమా అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అయితే ఆ పేపర్ స్టేట్మెంట్ చూసిన తర్వాత అభిమానులంతా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఎందుకు అంటే వేరే వాళ్ళతో డ్యూయట్స్ చేస్తూ డాన్సులు చేస్తే మేము చూడలేము, ఎందుకంటే తను మా ఫ్యామిలీ మెంబర్లా మేము ఫీల్ అవుతాము, మా అక్క మా చెల్లిలా ఫీల్ అవుతాము, కాబట్టి తను డ్యూయట్స్ చేసిన వేరే వాళ్ళతో డాన్స్ చేస్తే మేము చూడలేము అని చెప్పేసి ఫ్యాన్స్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో ఆందోళనలు చేశారు. సో అలా చేసినందుకు గాను కృష్ణ గారు స్పందించి మీ అభిమానాన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, మీకు ఇష్టం లేదు కాబట్టి ఇక్కడ నుంచి మేము ఈ ప్రతిపాదనని విరమించుకుంటున్నాం అని చెప్పి మళ్ళీ కృష్ణ గారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మంజులని ఒప్పించి, మంజులకి యాక్చువల్గా హీరోయిన్ అవ్వాలని ఉంది, చాలా ఇంటర్వ్యూస్లో తను చెప్పారు కూడా ఈ విషయాన్ని. బట్ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి నేను కూడా విరమించుకుంటున్నాను ఈ ప్రతిపాదనని అని చెప్పేసి మంజులకు కూడా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. అయితే ఈ సినిమా ఏంటో మీకు ఐడియా ఉందా? టాప్ హీరో సౌందర్య హీరోయిన్ గా, బాలకృష్ణ హీరోగా టాప్ హీరో వచ్చింది కదా 94లో. ఆ మూవీనే ఇంత గొడవ జరిగిన మూవీ అనమాట. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏఎస్ మీడియా.